రాజకీయాలకు జూనియర్ కావచ్చు గాని రాజకీయం చేసుట్ల మాత్రం సూపర్ సీనియర్ నే అన్నట్టు మాట్లాడుతుందిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క. మరి రాజకీయాలలో తల నేర్చిన ఎర్రబెల్లినే ఇంట్లో కూర్చుండబెట్టిన అన్న కాన్ఫిడెన్స్ ఏందో గాని పాత సీఎం కేసీఆర్ సార్కే సురుకులు అంటించింది. ఎవ్వలైతే నీ ఖబర్దార్ అన్నట్టే ఉన్నాయిగా అక్క మాటలు. నిన్న కేసీఆర్ సార్ జనగామ జిల్లా టూరేసిండు కదా, దేవరుప్పల మండలంలో ఉన్న ధరావత్ తాండాలకు పోయి రైతును మందలిచ్చొచ్చిండు. దాన్ని చూసి ఈ కార్పాటోళ్ళంతా ధరావత్ తాండాలున్న ఒక్క రైతు దగ్గరికి ఎందుకు వస్తుండ్రు, ఒక్క అద్దెకరం కోసం అంత రాజకీయం చేస్తుండ్రు. మొన్న హరీష్ రావు వచ్చిండు, అటెన్క కేటీఆర్ వచ్చిండు, ఇలా కేసీఆర్ వచ్చిండు, రేపు హిమాంశు కూడా ఈడికే వస్తుండొచ్చు అని అనుకొచ్చింది. ఎందుకంటే ఆ ఊరు యశస్వినక్క నియోజకవర్గంలోనే ఉన్నది కాబట్టి. అయితే కేసీఆర్ అసెంబ్లీకేమో రాడు గాని అద్దెకరం ఎండిపోయిందని చూసేటందుకు మాత్రం వచ్చిండు. కాళేశ్వరం వలిగిందనే కదా ప్రాజెక్టుల నీళ్లు ఖాళీ చేసినాం, అందుకే నీళ్ళకి తిప్పలైతుందని అనుకొచ్చింది అక్క. ఇక ఆమె మాటలు చూసి టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి సార్ ట్విట్టర్ లో ఆమె కౌంటర్ ఇచ్చిండు. నిజమే కదా, ఒక నిండు ప్రాణం పోయింది. ఆ రాష్ట్రంలో మీలాంటోళ్లకు 100 ఎకరాలు 100 కోట్లుండొచ్చు, కానీ సాగు చేసే సామాన్య రైతుకు అద్దెకరం కాదు, ఒక గుంట పొలం ఎండిపోయినా గుండె వలిగిపోతుంది. ఉన్న అద్దెకరం ఎండిపోయినందుకే కదా ఆ నిండు ప్రాణం పోయింది. మనిషి ప్రాణం విలువ ఎకరాలల్లా కాదమ్మా, కన్నీళ్లతోనే కదా గొలవాలే, ఆ కన్నీళ్ళనే కదా దూడవాలే అని రాసుకొచ్చిండు. మరి ఉన్నోళ్ళకి అద్దెకరం చిన్నగా అనిపించచ్చు కానీ లేనోళ్ళకి అద్దెకరమే 100 ఎకరం తోటి సమానం అని సోషల్ మీడియాలో తీర్ల కామెంట్లు పెడుతుండ్రు నెటిజన్లు. ఇక దీని మీద అక్క ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. అబ్బా, ఇన్ని దినాలు గుడి ఎన్నడు కడతారు, ఎన్నడు ఓపెనింగ్ చేస్తారు అనే రంది ఉండే. ఇప్పుడేమో ఎప్పుడు పోతాము, ఎప్పుడు ఆ బాలరాముని కళ్ళ నిండా చూసి దర్శనం చేసుకుంటాము అనే రంది పట్టుకుంది అందరికి. ఇక అయోధ్య దాకా పోవాలంటే ఎన్ని రైళ్ళు ఎక్కాలి, ఎన్ని బస్సులు మారాలి, అది ఇది పెద్ద పని అని సగానికి సగం మంది పోవాలన్న ఆశ ఉన్న ఆడికి ఆగిపోతారు. కానీ ఇప్పుడు ఆ రంది లేదులా. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్కి వెళ్ళి సీదా అయోధ్యల్ని అడుగు పెట్టచ్చు. అగో అట్లెట్లా అంటారా, ఇగో ఇట్లా అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవాలనుకునేటోళ్లకు మంచి శుభవార్త పట్టుకొచ్చిన ముల్లో. అయోధ్య పోవాలంటే దగ్గర 2-3 ట్రైన్లు బస్సులు అటెనక ఆటోలు ఎక్కితేనే ఆ బాలరాముని చూడగలుగుతాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, పబ్లిక్ కు గాబరైతుందని గీకమత్ చేసిర్రు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సీదా అయోధ్య గాలి మోటార్ తెచ్చిరు ఆఫీసర్లు. స్పేస్ జెట్ విమానం సంస్థలు పట్టుకొచ్చిర్రు ఈ సేవలను. ఇప్పుడే తెచ్చిరుగా, ఈ ముచ్చట మళ్ళీ ఎన్నటికి షాలైతుందో అనుకునేరు. రేపంటే రేపటికెళ్ళే షురు అవుతాయి. రేపటి సంది వారానికి 3 దినాలు. ఈ 3 దినాలు అంటే మంగళవారం, గురువారం, శనివారం నాడే నడుస్తాయి. ఈ 3 రోజులు పొద్దుగల 10:11 గంటలకు శంషాబాద్ నుంచి వెళ్తే పగటీలు 10:1 గంటకు అయోధ్యలో దించుతుంది. మళ్ళా ఉల్టా 1:30కు అయోధ్యకి వెళ్తే మధ్యాహ్నం 3:30 వరకు హైదరాబాద్ లోనే ఉంటాం. అంటే ఈ గాలి మోటార్ చాలైతే 2 గంటలలోనే అయోధ్యకు పోయి బాలరాముని దర్శనం చేసుకొని పొద్దెక్కేలోపు మళ్ళా హైదరాబాద్ లోనే ఉంటాం. నడమ ఈ బస్సులు ఆటోలు ఎక్కే పానే ఉండదు. ఇక ఇన్నారు కదా, ఓ వెయ్యి అటో ఇటో గాని నిమ్మలంగా పోయి రావచ్చు, నడమ గడిబిడే ఉండదు. మరి మీరు కూడా అయోధ్యకు పోవాలనుకునేటోళ్ళు జప్పున టికెట్లు బుకింగ్ చేసుకోరిగా.